ఇప్పుడు మనం నేర్చుకున్న త్రిభుజ వైశాల్యానికి సంబంధించి ఒక అనువర్తనం ఉంది. ఆ అనువర్తనం పేరు ఏమిటంటే సరేఖీయ బిందువులచే ఏర్పడు త్రిభుజ వైశాల్యం. సరేఖీయ బిందువులు అనగా మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఒకే రేఖపై ఉండే మూడు బిందువులను ఉదాహరణకి పటం గీద్దాం. ఒకే రేఖపై ఉండాలి ఈ మూడు బిందువులు ఏబిసి. ఒకే రేఖపై ఉండే ఈ మూడు బిందువులని మనం సరేఖీయ బిందువులు అంటాం. మరి ఈ సరేఖీయ బిందువుల్ని కలిపి ఒకే రేఖాఖండం ఏర్పడుతుంది, కానీ త్రిభుజం ఏర్పడుతుందా? త్రిభుజం ఏర్పడదు. కావున సరేఖీయ బిందువులచే త్రిభుజం ఏర్పడదు. కాబట్టి సరేఖీయ బిందువులచే ఏర్పడు త్రిభుజ వైశాల్యం 0కు సమానం. అసలు సరేఖీయ బిందువులచే త్రిభుజమే ఏర్పడదు. అటువంటప్పుడు అలాంటి త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది? ఖచ్చితంగా 0కు సమానం. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ రాద్దాం. ax1y1 bx2y2 cx3y3లు సరేఖీయ బిందువులు అయిన a, b, cలచే త్రిభుజం ఏర్పరచలేము. త్రిభుజమును ఏర్పరచలేము. అసలు త్రిభుజమే ఏర్పడదు. ఏర్పడినప్పుడు వైశాల్యం ఉండదు. ఒకవేళ ఇవి సరేఖీయ బిందువులు అయితే అప్పుడు త్రిభుజ వైశాల్యం 0 చదరపు యూనిట్లు. అనగా త్రిభుజ వైశాల్యం సూత్రం ½ ఆఫ్ x1 ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ x2 ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఆఫ్ y1 మైనస్ y2 ఈక్వల్ 0 అని చెప్తే సరిపోతుంది. త్రిభుజ వైశాల్యం 0కు సమానమైన ఆ త్రిభుజం యొక్క శీర్షాలు సరేఖీయ బిందువులు అవుతాయి. ఉదాహరణ 21 చూద్దాం. 3, -2, -2, 8, 0, 4లు సరేఖీయ బిందువులు అని చూపండి అన్నాడు. సాధన. ఇచ్చిన బిందువులను ఏ బిందువు నిరూపకాలు -3, 3, -2 అని, బి బిందువు నిరూపకాలు -2, 8 అని, మరియు సి బిందువు నిరూపకాలు 0, 4 అని ఆకు. ఈ సరేఖీయాలను చూపాలంటే ఈ శీర్షాలు ఏబిసిల చేర్పడి త్రిభుజ వైశాల్యం 0 అని చూపాలి. ముందుగా త్రిభుజం ఏబిసి అంటే ఈ శీర్షాల చేర్పడు త్రిభుజం వైశాల్యం కనుక్కుందాం. వైశాల్యం సూత్రం ½ ఆఫ్ ఎలా రాద్దాం? ముందుగా ఏ యొక్క నిరూపకాలు 3, -2, బి నిరూపకాలు -2, 8, సి నిరూపకాలు 0, 4. మరలా ఏ యొక్క నిరూపకాన్ని రిపీట్ చేయండి. ఒకవేళ ఈ వైశాల్యం త్రిభుజ సూత్రం 0 వస్తుందనుకో, త్రిభుజ వైశాల్యం 0 వస్తే ఇచ్చిన బిందువులు సరేఖీయాలు, రాకపోతే సరేఖీయాలు కావు అని రాస్తాం. చూద్దాం. ½ ఆఫ్ 3 ఎమ్ముల 24, 2 -4 -8, 0 -2 0 మైనస్. ఇప్పుడు రివర్స్లో పోదాం, కింద నుంచి పైకి. -× ప్లస్ 2 4 ప్లస్ 8 0 0 ప్లస్ 4 3 12. 24 నుంచి 8 పోతే 16, 16 ప్లస్ 0 16 మైనస్ 12 4 16, 16 మైనస్ 16 0 × ½ 0 చదరపు యూనిట్లు. ఇచ్చిన బిందువుల చేర్పడి త్రిభుజ వైశాల్యం 0 అనగా ఆ బిందువులు త్రిభుజాన్ని ఏర్పరచడం లేవు, అనగా ఆ బిందువులు ఒకే రేఖపై ఉంటాయి. దేర్ఫోర్ ఏ, బి, సిలు సరేఖీయాలు అని చెప్పవచ్చు. మరియు ఇక్కడ ఎగ్జాంపుల్ 22ని చూద్దాము. ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ 22 3 బిందువులు ఇచ్చారు. ఇక్కడ రెండవ బిందువు y నిరూపకం మాత్రం b అని ఇచ్చిండు. ఈ బిందువులు సరేఖీయాలు అయితే సమస్యలోనే ఇచ్చాడు, ఆ బిందువులు ఆల్రెడీ సరేఖీయాలు. అప్పుడు b విలువను కనుగొనండి. చూద్దాం. సాధన. ఇచ్చిన బిందువులను
శీర్షం ఏ 1,2, బి శీర్షం -1, బి మరియు సి బిందువు నిరూపకాలు -3, -4 అని అనుకుందాం. అనుకుంటే అప్పుడు ఏ బి సిలు సరేకియాలు. ఆల్రెడీ ఇవి సరేకియాలు అయితే అన్నాడు. ఇవి సరేకియాలు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ త్రిభుజం ఏబీసీ వైశాల్యం ఏమవుతుంది? 0 అవుతుంది. త్రిభుజం ఏబీసీ వైశాల్యం 0. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇక్కడ నుంచి కంటిన్యూస్ రాస్తున్నా సరిపోదు కాబట్టి త్రిభుజం ఏబీసీ వైశాల్యం సూత్రం ½ ముందుగా ఏ బిందువు నిరూపకాలు 1, 2, బి బిందువు నిరూపకాలు -1, బి, సి బిందువు నిరూపకాలు -3, -4 తీసుకుందాము. మరలా ఏ బిందువు నిరూపకాలని రిపీట్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది? 0. ఈ హాఫ్ని అట్నే రద్దాం. ½ దట్ ఇంప్లైస్ ½ 1 ఇంటూ బి, బి -1 ఇంటూ -4 +4 -3 రోళ్ళ -6 2 -1 అట్లా -2 మైనస్ బి ఇంటూ -3 -3b -4 ఇంటూ 1 -4 ఈక్వల్స్ 0. ఈ హాఫ్ని ఆర్హెచ్ఎస్ పంపితే 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. 4 -6 బి -2 -4 -2 -6 -3b ఈక్వల్ టు 0 అవుతుంది. తీసేద్దాం. ఇది -6 -3b ఈక్వల్ 0. 3b + b 4b -2 +6 +4 ఈక్వల్ 0. ఈ రెండు ధనాత్మకాలే కాబట్టి మాడ్యులస్ కూడా అవసరం లేదు. 4b ఈక్వల్ ఈ +4 ఆర్హెచ్ఎస్ పోతే -4 4 1 అట్లా 4 1 అట్లా 1 ఇంటూ బి -1 బిలో ఎంత వచ్చింది? -1. 3 బిందువులు ఇచ్చి సరేకియాలని చెప్పినప్పుడు ఏదో ఒక బిందువు యొక్క నిరూపకం కనుగొనమంటాడు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రిభుజ వైశాల్యం సూత్రాన్ని కానీ ఇది కానీ చాలా ఇంపార్టెంట్. సో ఆ తదుపరి మనము ఈ చాప్టర్ సంబంధించి చివరి క్లాస్ సరళరేఖ యొక్క వాలు 2 బిందువులచే ఏర్పడు రేఖాఖండం లేదా సరళరేఖ యొక్క వాలు చూద్దాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో పార్ట్ 8 అవుతుంది. ఇది ఈ అధ్యాయంలో చిట్ట చివరి భాగమైన సరళరేఖల వాలు గురించి చూద్దాం. అసలు వాలు అంటే ఏమిటి? చూడండి, ఇది నిట్ట నిలువుగా ఉండే రేఖ, ఎటువైపు కూడా వాలి లేదు. ఇది క్షితిజ సమాంతర రేఖ, ఇది కూడా వాలి లేదు. వాలు అంటే మనం నిచ్చెనేస్తాం. చూడండి ఎంత వాలుగా ఉంది. చూద్దాం ఇప్పుడు ఈ వాలు దేని మీద ఆధారపడుతుంది. ఇక్కడ 2 పటాలు గీసాను, అబ్జర్వ్ చేయండి. ఓఎక్స్ రేఖతో ఎల్ రేఖ చేసే కోణము టీటా అనుకుందాం. అదే ఓఎక్స్ రేఖతో ఎం రేఖ చేసే కోణము ఆల్ఫా అనుకుందాం. ఈ కోణం టీటా, ఈ కోణము ఆల్ఫా. ఈ టీటా ఆల్ఫా కోణాలలో ఏ కోణం పెద్దది? చూడంగానే చెప్పొచ్చు, ఆల్ఫా టీటా కంటే పెద్దది. ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దెన్ టీటా. అంటే ఇక్కడ ఓఎక్స్ రేఖతో ఎల్ రేఖ చేసే కోణం కన్నా ఓఎక్స్ రేఖతో ఎం రేఖ చేసే కోణం పెద్దది. కావున ఎం రేఖ ఎక్కువ వాలుని కలిగి ఉంది, ఎల్ రేఖ తక్కువ వాలుని కలిగి ఉంది. ఉదాహరణకి మనిషి ఇక్కడ ఉన్నారనుకోండి, అదే మనిషి ఇక్కడ ఉన్నారనుకోండి, ఎవరు ముందుగా ఎక్కువ జారుతారు? ఎం రేఖపై నుంచి ఎక్కువ జారుతారు. ఎందుకు అంటే అది ఎక్కువ వాలుని కలిగి ఉంది, ఇది తక్కువ వాలుని కలిగి ఉంది. ఇంకొకటి, ఎక్స్ అక్షం మనకు క్షితిజ సమాంతర రేఖ. ఎక్స్ అక్షం అనగా క్షితిజ సమాంతర రేఖ. ఎక్స్ అక్షం వాలు
0, x అక్షం వాలు 0. అలాగే y అక్షం నిట్టనిలుగా ఉంటుంది. ఈ రేఖ ఎటువైపు వాలి ఉండదు కాబట్టి దీని వాలును నిర్వచించలేము. ఇది గుర్తుంచుకోండి. x అక్షం వాలు 0, y అక్షం నిట్టనిలుగా ఉంటుంది, ఎటువైపుకు వాలి ఉండదు కాబట్టి దీని వాలుని మనం నిర్వచించము. ఇకపోతే సరళరేఖ వాలుని స్మాల్ m అనే అక్షరంతో చూద్దాం. ఉదాహరణకి xy అక్షాలు గీశాను, వాటి మూల ఖండన బిందువు O. ఇక్కడ ధనాత్మక x అక్షంతో ఒక రేఖ L చేసే కోణం θ అయినా L రేఖ వాలుని నిర్వచిస్తున్నాం. L రేఖ ధనాత్మక x అక్షంతో చేయు కోణం అపసవ్య దిశలో చేసే కోణం ధనాత్మక కోణం θ అయినా ఆ రేఖ L రేఖ వాలును m tan θగా నిర్ణయిస్తాము. ఇది వాలు m సూత్రం m tan θ. ఎప్పుడు ఇది ఒక రేఖ ధనాత్మక x అక్షంతో చేసే కోణం ఇచ్చినప్పుడు ఆ రేఖ వాలుకు సూత్రం m tan θ. సరళరేఖ వాలుకు సూత్రం L రేఖ ధనాత్మక x అక్షంతో చేయు కోణం θ అయినా L రేఖ ధనాత్మక x అక్షంతో చేయు కోణం θ అయినా ఆ రేఖ వాలు m tan θ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. L అను రేఖ ధనాత్మక x అక్షంతో చేయు కోణం 45 డిగ్రీలు అయినా ఆ రేఖ వాలు ఎంత? సాధన. కోణం ఇచ్చినప్పుడు వాలుకు సూత్రం m tan θ. కానీ θ వాల్యూ ఎంత ఇచ్చాడు? 45 డిగ్రీలు. సబ్స్టిట్యూట్ చేయండి. tan 45 ఎంత? 1. ఆ రేఖ వాలు 1 అవుతుంది. ఇది కోణం ఇచ్చినప్పుడు ఆ రేఖ యొక్క వాలు కనుగొనడానికి సూత్రం. కోణం కాకుండా 2 బిందువులు ఇచ్చినప్పుడు ఆ బిందువును కలిపే రేఖ వాలు కనుగొనడం సిద్ధాంతాన్ని నిరూపిద్దాం. చూద్దాం. అందుకొరకు నేను x డాష్ అక్షాన్ని y డాష్ అక్షాన్ని తీసుకున్నా. 2 బిందువులు ఏ బిందువు నిరూపకాలు x1, y1 అని, b బిందువు నిరూపకాలు x2, y2 అని అనుకుందాం. ఏ x1, y1, b x2, y2లచే ఏర్పడు రేఖాఖండం AB యొక్క వాలు m tan θ y నిరూపకాల భేదం బై x నిరూపకాల భేదం అని చూపుదాం. అందుకు నేను ఈ 2 బిందువులను కలుపుతున్నాను. ఇది AB రేఖాఖండం. ఇది AB అనే సరళ రేఖ. ఈ సరళ రేఖపై 2 బిందువులు ఉన్నాయి, AB. ఇప్పుడు నేను గతంలో అన్ని సిద్ధాంతాలు చూసినట్లుగానే మనము ఏ బిందువు నుండి x అక్షానికి ఒక లంబం గీస్తున్నాను. దీన్ని ఈ లంబాన్ని AP అందాం. B బిందువు నుండి x అక్షానికి ఒక లంబం గీస్తున్నాను. ఈ లంబాన్ని మనము BQ అందాం. అప్పుడు మనకు తెలిసినదే, ఏ బిందువు నుండి x అక్షానికి లంబ దూరం AP, లేదా x అక్షం నుండి ఏ బిందువుగా లంబ దూరం ఏ బిందువు యొక్క y నిరూపకం. కాబట్టి ఇది y1 అవుతుంది. అలాగే x అక్షం నుండి b బిందువుగా లంబ దూరం BQ, ఆ లంబ దూరం b బిందువు యొక్క y నిరూపకం అవుతుంది, y2. ఇప్పుడు ఏ బిందువు నుండి
ఏ బిందువు నుండి BQపై ఒక లంబాన్ని గీస్తున్నాను. ఈ బిందువుని మనము ఆర్గా గుర్తిద్దాము. మనకు తెలుసు ఏపీ ఎంత ఉంటుందో ఆర్క్యూ కూడా అంతే ఉంటుంది. కానీ మొత్తం BQ Y2 మరియు BR వచ్చేసి Y1. అప్పుడు BR ఏమవుతుంది? మొత్తం Y2 నుంచి Y1ని తీసేయాలి. Y2 మైనస్ Y1 యూనిట్లు అవుతుంది. అలాగే P బిందువు y అక్షం నుండి దూరము, y అక్షం నుండి ఏ బిందువు గల దూరము, y అక్షం నుండి P బిందువు గల దూరాలు సమానాలు. ఈ రెండు దూరాలు సమానాలు. ఇక్కడ ఏ బిందువు నిరూపకాలు ఏమవుతున్నాయి? x1, y1. y అక్షం నుంచి ఏ బిందువు గల లంబ దూరం దాని యొక్క x నిరూపకం x1. కావున ఈ దూరం కూడా x1 అవుతుంది. అలాగే P బిందువు నిరూపకాలు y అక్షం నుండి P బిందువు దూరము x1 యూనిట్లు కాబట్టి x నిరూపకం x1. P బిందువు x అక్షంపై బిందువు కాబట్టి y నిరూపకం 0. అలాగే B బిందువుకు y అక్షం నుండి B బిందువు గల లంబ దూరం B బిందువు యొక్క x నిరూపకం. ఆ దూరము ఈ దూరానికి సమానం, OQ దూరానికి సమానం. కాబట్టి OQ x2 యూనిట్లు. అనగా Q బిందువు y అక్షం నుంచి x2 యూనిట్ల దూరంలో ఉంది కాబట్టి దీని x నిరూపకం x2. Q బిందువు x అక్షంపై బిందువు కాబట్టి దాని y నిరూపకం 0. P, Qలు x అక్షంపై బిందువులు కాబట్టి x అక్షంపై బిందువుల మధ్య దూరము వాటి యొక్క x నిరూపకాల భేదము x2 మైనస్ x1. చూడండి PQ ఎంత దూరం ఉంటుందో అలాగే AR కూడా అంతే దూరంలో ఉంటుంది x2 మైనస్ x1. ఇప్పుడు ఈ రేఖను నేను పొడిగిస్తున్నా, AB రేఖను నేను పొడిగిస్తున్నా. పొడిగించగా ఈ రేఖ x అక్షంతో చేసే కోణము θ, x అక్షంతో చేయి కోణము θ అనుకుందాము. అప్పుడు ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు, ఈ కోణం ఆసన్న కోణాలు కాబట్టి BAR కూడా కోణం θ అవుతుంది. రైట్. ఇప్పుడు త్రిభుజం ARB ఈ కోణం θ అయినప్పుడు ఈ కోణం కూడా θ. ఎందుకంటే ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు. BA తిర్యక రేఖ అయితే ఈ రెండు కోణాలు సదృశ్య కోణాలు సమానం. అంటే త్రిభుజం ARBలో tan θ వాలు అనగా మనకు ముందే తెలుసు M ఏంటిది tan θ. ఆ రేఖ వాళ్ళని tan θగా నిర్వహిస్తాం. ఈ త్రిభుజంలో tan θ విలువ θకు ఎదుటి భుజము BR బై θకు ఆసన్న భుజము AR. M tan θ BR విలువ y2 మైనస్ y1 బై AR విలువ x2 మైనస్ x1. ఇదే మన నిరూపణ. దీనిపై ఒక ప్రశ్నను చూద్దాం. ఒక రేఖాఖండం తొలి చివరి బిందువులు వరుసగా 2, 3 మరియు 4, 5 అయిన ఆ రేఖాఖండం వాలును కనుగొనుము. సాధన. మనకు వాలు సూత్రము రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాలు y నిరూపకాల భేదం బై వాటి x నిరూపకాల భేదం. x1 y1 అనుకుందాం, x2 y2 అనుకుందాం. y నిరూపకాల భేదం 5 మైనస్ 3 బై
ఎక్స్ నిరూపకాల భేదం 4 మైనస్ 2 m ఈక్వల్ 5 మైనస్ 3 2 యూనిట్లు బై 4 మైనస్ 2 2 యూనిట్లు m ఈక్వల్ 1 అవుతుంది. అలాగే వాళ్ళు రెండు బిందువుల రూపం ఇచ్చి ఏదో ఒక బిందువు యొక్క నిరూపకం కనుగొనమంటాడు. అది చూద్దాం ఇప్పుడు. ఇక్కడ రెండు బిందువులు ఇస్తే రెండు బిందువులు ఉపయోగించి వాళ్ళు కనుక్కున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ 24లో బిందువు p,2, 5 q x, 3 లగుండా పోయే రేఖ వాళ్ళు రెండు అయినా x విలువ కనుగొనాలి. p బిందువు ఇచ్చాడు, q బిందువు ఇచ్చాడు. ఈ రెండు బిందువుల వాళ్ళు రెండు అయినా q బిందువు యొక్క x నిరూపకం కనుగొనాలి. చూద్దాం. మనకు వాళ్ళు m ఈక్వల్ బిందువులు ఇచ్చినప్పుడు వాటి y నిరూపకాల భేదం బై x నిరూపకాల భేదం అని తెలుసు. వాళ్ళు విలువ ఎంత ఇచ్చారు? m విలువ 2. వీటి y నిరూపకాల భేదం 3 మైనస్ 5 బై వాటి x నిరూపకాల భేదం x మైనస్ 2. అడ్డగుణకారం చేద్దాం. 2 ఇంటూ x మైనస్ 2 ఈ హారాన్ని ఇటు తీసుకొస్తున్నా అంతే. ఇక్కడ 3 మైనస్ 5 మైనస్ 2 2 ఒకట్ల x మైనస్ 2 ఈక్వల్ మైనస్ 1. ఈ మైనస్ 2 పంపండి, మైనస్ 1 ప్లస్ 2 అవుతుంది. x ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ 2 1. ఇలా వాళ్ళను ఉపయోగించి ఒక బిందు యొక్క నిరూపకాన్ని కూడా కనుగొనవచ్చును. దీంతో మనకు 10వ తరగతి తెలుగు మీడియం నిరూపక రేఖాగణితం పూర్తయినది. థ్యాంక్ యూ. అలాగే ఈ అవకాశం ఇచ్చిన గౌరవ డిఓ గారికి మరియు గణిత ఉపాధ్యాయ మిత్రులకి నా యొక్క ధన్యవాదము. థ్యాంక్ యూ.